అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ ప్రజ్ఞాన్య ప్రాణు అండి. లాంగ్ వీడియోస్ చేయక చాలా రోజులైంది కదా. సో మనం మటన్ కర్రీ అయితే చూపిస్తున్నాను. మన తెలంగాణ స్టైల్లో మటన్ కర్రీ అండి. ఎర్ర కారంతో చేసిన మటన్ కర్రీ మస్తు స్పైసీగా, మసాలా ఘాటుగా మంచిగా ఉంటుంది. ముక్క కూడా మంచిగా ఉడికిపోతుంది. సో దాని ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా నేనైతే మటన్ని మంచిగా క్లీన్ చేసేసుకొని పెట్టుకున్నాను. ఆ తర్వాత ఉప్పు ఇంకా పసుపు మంచిగా పట్టించేసి ఒక 1 అవర్ అయితే నానబెట్టినాను. ఎందుకంటే నాకు బుక్కలు ఇష్టం కాబట్టి మా ఆయన నా కోసం బుక్కలతోటే తీసుకొస్తాడు మటన్. ఆ బుక్కల రసం తింటా ఉంటే మాత్రం మస్తు అనిపిస్తుంది. మీలో ఎంతమందికి నచ్చుతుందో అదైతే చెప్పండి. ఆ తర్వాత ఒక బౌల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కినాక 2 ఇలాచీలు, 2 లవంగాలు, పట్టా, సాజీరా, బగారా ఆకు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసుకొని బాగా వేగినాక ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు రోట్లో రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ మటన్కి యాడ్ చేస్తే మాత్రం మస్తు టేస్ట్ ఉంటుంది. వేరే లెవెల్లో ఉంటుంది టేస్ట్ మాత్రం. ఆ తర్వాత మటన్ మ్యారినేట్ చేసుకున్నాం కదా పసుపు ఉప్పులలో, ఆ మటన్ యాడ్ చేసుకొని కాసేపు ఉడకనివ్వాలి ఆయిల్లో. ఆ తర్వాత ఒక 5 to 6 స్పూన్స్ కారం అయితే యాడ్ చేసుకోవాలి. మన తెలంగాణ మటన్ కర్రీ అంటే కారమే కదండి మెయిన్. మంచిగా పట్టించిన కారం, ఎర్ర కారం వేసిన చూస్తుంటే మస్తు కలర్ఫుల్గా ఉంది కదా. నాకైతే చేస్తున్నంతసేపు నోట్లో వాటర్ అయితే ఊరిపోయినాయండి ఆ మటన్ కర్రీ చూస్తూ ఉంటే. చూడండి మస్తు కలర్ఫుల్గా వచ్చేసింది మటన్ కర్రీ. సో అట్లా కారం కూడా కాసేపు ఉడకాలండి. ఆ కారం ఉడికితేనే మంచి టేస్ట్ ఉంటుంది. కారం ఉడికినాక నేనైతే ఒక 1.5 కప్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాను ఇంకా ఉడకాలని చెప్పేసి మటన్. ఆ తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. మధ్యలోనే యాడ్ చేసుకుంటానండి, లాస్ట్లో అస్సలు వేయను కొత్తిమీర. ఎందుకంటే కొత్తిమీర ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి మటన్కి యాడ్ చేస్తే. ఆ కొత్తిమీరతో పాటు నేను గరం మసాలా అలాగే ధనియా పౌడర్ కూడా యాడ్ చేశాను. సో వాటితో పాటే మంచిగా బాయిల్ అయ్యి ఉడికిపోతుంది కదా, అప్పుడు టేస్ట్ కూడా అదిరిపోతుంది. సో ఈ తెలంగాణ స్టైల్ మటన్ కర్రీకి బగారన్నం కూడా మంచిగా ఉంటుంది కదా. సో దేంట్లోనైనా మస్తు ఉంటుందండి. మటన్ మాత్రం ఇట్లా చేతితోటి ఇట్లా అనగానే ఇట్లా మెత్తగా అయిపోతుంది కదా, అంతసేపు ఉడికించాలండి. వాటర్ మొత్తం ఇంకిపోయేంతసేపు ఉడికించుకున్నాను మంచిగా. చూడండి మస్తు కలర్ఫుల్గా అయితే వచ్చేసింది. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ మై ఛానల్.